कामारेड्डी जिले के बांसवाड़ा में भी शजरकारी प्रोग्राम का इनेकाद अमल में लाया गया। तेलंगाना रियासत की दहाई तकारीब के हिस्से के तौर पर रियासत भर में जारी इस प्रोग्राम में स्पीकर पोचारम श्रीनिवास रेड्डी ने भी हिस्सा लिया। उन्होंने इस मौके पर शजरकारी अंजाम दी। इस मौके पर बीआरएस कायदीन और मुतालिका महकमजात के ओहदेदार भी मौजूद थे। ఖర్చు 10,000 కోట్లు ఆ చెట్లు పెట్టి కాపాడుకోవటానికి కంపనాటానికి నీళ్లు పోయటానికి ఇప్పటివరకు అయిన ఖర్చు 10,800 కోట్లు. ఈ చెట్లను కాపాడుకోవటంలో పైసలు ముఖ్యం కాదు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ప్రింట్ చేస్తే వస్తాయి కదా, చెట్లు ప్రింట్ చేస్తే రావు. చెట్టే ఇప్పుడు కోతలన్నీ ఊళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే కోతులు రాకుండా ఊళ్ళకు భయపడుతుండే మనం తింటుంటే మనకి గిన్నె కూసుకపోతున్నాయి. ఎందుకు కూసుకపోతున్నాయి అంటే మేము అడవిలో తినేటువంటి పండ్ల చెట్టు కొట్టేసారు. ఏ మొట్టి చెట్టు లేదు, పండ్ల చెట్టు లేదు, ఏ చెట్టు లేదు. ఎందుకంటే మొరిపళ్ళు తింటుండేవి. ఇవి ఎండాకాలం వచ్చిందంటే అన్ని మొరిపళ్ళు ఉంటుండే. ధ్వంసం చేసినాం కాబట్టి అవి మెల్లమెల్లగా ఊళ్ళ మీద పడ్డాయి. ఎన్ని రకాలుగా చెట్టు